మహబూబాబాద్ జిల్లాలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ రోజు ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ సంబంధించిన ఒక సభ అయితే పెట్టిన పరిస్థితి. ఇది రెండో మహాసభగా జిల్లా మహాసభగా పెట్టిన పరిస్థితి. అయితే మనతో మాట్లాడేందుకు వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కన్వీనర్ లక్ష్మణ గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఏంటన్న పరిస్థితి ఉందన్న? ఏంటి పరిస్థితి అన్న? నా పేరు బాణవ లక్ష్మణ్ నాయక్ అన్న. ప్రజెంట్ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రెండవ జిల్లా మహాసభ ఆహ్వాన సంఘ కన్వీనర్ గా ఉన్నా. ప్రజెంట్ ఈ రోజు ఎంతో ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో రెండవ జిల్లా మహాసభ ప్రారంభమైంది. ఈ మహాసభకు మా మిత్ర సంఘ ప్రతినిధులు కూడా హాజరు కావడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర కోశాధికారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. జిల్లా నలుమూలల నుండి మా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా ఒక దండువై, చీమల దండువై కదిలి రావడం జరిగిందన్న. ఓకే, థ్యాంక్ యూ. అయితే ప్రధానంగా జర్నలిస్ట్, ట్రైబల్ జర్నలిస్ట్లకు సంబంధించిన దాంట్లో మంచి సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ప్రధాన ఉద్దేశం ఏంటి అన్న? మేము మా రెండవ మహాసభ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎన్నో సంవత్సరాల నుంచి భారతదేశానికి స్వతంత్రం రాక నాటి నుండి నేటి వరకు గిరిజన జర్నలిస్ట్ అసోసియేషన్ అనేది లేదు. రాష్ట్ర అధ్యక్షులు బాణద వెంకట్ నాయక్ ఆధ్వర్యంలో 3 సంవత్సరాల క్రితం మా రాష్ట్ర కమిటీ ఏర్పడ్డది. నాటి నుండి నేటి వరకు గిరిజన జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికి తీయడంతో పాటు గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి చెందినయ్యా లేదా గిరిజన సంస్కృతి సంప్రదాయాలన్నింటినీ కూడా వెలికి తీయడంలో ప్రజలకు చైతన్యవంతం చేయడం కోసము ఈ సంఘం ఏర్పడిందన్న. దీంతో పాటు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన మండల రిపోర్టర్స్, జర్నలిస్టులకు అనేక సమస్యల్లో సతమతవుతున్న పరిస్థితి, చెప్పుకోలేక సిగ్గుచేటుగా తిరుగుతున్న పరిస్థితి, ఏ సంక్షేమ పథకం రాని, ఎలాంటైనా పనులు చేయించుకోవాలన్నా కూడా చేయించుకోలేని పరిస్థితిలో జర్నలిస్ట్, ట్రైబల్ జర్నలిస్ట్ ఉన్న పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు మీరు అన్న? ఈ రెండో జిల్లా మహాసభ వేదికగా చెప్తున్నా, మానుకోట జిల్లా తెలంగాణ రాష్ట్రంలో పక్కా గిరిజన జిల్లా. ఓకే, గిరిజన జిల్లాలో గిరిజన జర్నలిస్టులు సుమారు మేము 75 మంది గిరిజన జర్నలిస్టులు ఉన్నాం. ఈ 3 సంవత్సరాల కాలంగా గిరిజన జర్నలిస్టులపై జరిగిన దాడులన్నింటినీ కూడా ఖండించడం జరిగింది. ఎవరైతే దాడులు చేశారో వారి మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. అలాగే ఎక్కడైతే అనగదొక్కబడుతున్నామో గిరిజన జర్నలిస్టులు, అనగదొక్కబడలేదు. మేము ఒక ఉవ్వెత్తుగా లేచి మేము అంటూ ఉన్నామని చెప్పేసి పనిచేయడం కోసం ఏ ఒక్క గిరిజన జర్నలిస్ట్ కూడా ఆపదొచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వారికి ఎక్కడ కూడా ఒక సమస్య రానియకుండా ముందుండి పనిచేస్తాం అని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా. సార్, ప్రధాన సమస్య మాట్లాడుతున్నారు, సభలు పెడుతున్నారు, నాయకులు అవుతున్నారు, రాజకీయ నాయకులను పెద్ద చేస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడు కావచ్చు, ప్రజలకు సంబంధించిన నాయకులు కావచ్చు, జర్నలిస్ట్ గా చూడకుండా పూర్తి స్థాయిలో వాళ్ళని బొందలు పెట్టేసేసి తిరుగుతున్న పరిస్థితి. జర్నలిస్టులు వస్తా ఉంటారు, వాళ్ళకు హైప్ చేస్తా ఉంటారు, కానీ వాళ్ళని ఎవరు పట్టించుకునే పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు అన్న? ఏదైతే తన అవసరాల కోసం వాడుకుంటున్నారో రాజకీయ పార్టీ నాయకులు, మేము విలేకరులు, జర్నలిస్టులు కానీ విలేకరులు అనేటోళ్ళు కీలు బొమ్మ లాంటి వాళ్ళు కాదు. మేము మీ అవసరాల కోసం మేము వాడబడేటువంటి వ్యక్తులం కాదు. మా హక్కులను, మా విధులను కాపాడుకుంటూనే వారికి వాస్తవాలను వెలికితీస్తూ రాస్తా ఉంటాం. ఎక్కడైతే మమ్మల్ని అనగదొక్కడం కోసం రాజకీయ పార్టీల నాయకులు పనిచేస్తున్నారో అటువంటి రాజకీయ పార్టీల నాయకులకు కానీ ఆ రాజకీయ పార్టీ సంబంధించిన వారికి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. సార్, దీంతో పాటు మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైన వాక్యాన్ని జర్నలిస్టుల మీద వదిలిన పరిస్థితి. జర్నలిజంలో ఆల్ రానివాడు జర్నలిజాన్ని కాలు మీద కాలు పెట్టుకొని ప్రసంగిస్తున్నారు, ముందొచ్చి కళ్ళ నుంచి కళ్ళు పెట్టి చూస్తున్నారని ఒక మాటలు చెప్పిన పరిస్థితి. మరి దీన్ని ఎలా చూస్తారు మీరు? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా నుంచి సూటిగా ప్రశ్నించడం జరుగుతుంది. ఈ రోజు నేటి యుగంలో జర్నలిస్టులు చేపట్టి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఇవాళ ఆ ముఖ్యమంత్రిగా జర్నలిస్టులు చేపట్టే ముఖ్యమంత్రి కావడం జరిగింది. కానీ ఈ రోజు జర్నలిస్టులను అది చులకనగా చూడడం అది చాలా బాధాకరం. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరు కూడా రాని వారు కాదు, అంత విద్యావంతులే జర్నలిస్టులు ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. సార్, దాంతో పాటు మహబూబాబాదే కాదు, జిల్లా కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు అనేక సమస్యలు, అంటే వాళ్లకు ఉండడానికి ఇల్లు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వీళ్ళు ప్రతిరోజు ఉదయం లేదా 6 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు పనిచేస్తారు. మరి ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు, ఏ శాసనసభలో అయినా దీనికి సంబంధించిన ఒక జియోని ఏర్పాటు చేయరు, వాళ్ళకి సంబంధించిన ఏదైనా చేద్దామని కూడా చేయరు. మరి దీన్ని ఎలా చూస్తారు మీరు?
19(1)(a) ఆర్టికల్ ప్రకారం భావ స్వేచ్ఛ ప్రకటన ప్రతి జర్నలిస్ట్ కు ఉంటుంది. మేమేమంటున్నాం, మాకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కావచ్చు, అక్రిడేషన్ కావచ్చు, జర్నలిస్టులకు హెల్త్ కార్డు కావచ్చు, ప్రతి ఒక్క జర్నలిస్టులకు ఏ ఒక్క ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, సోషల్ మీడియా వారి కావచ్చు, అందరికీ వారి యొక్క హక్కులు సాధించేంత వరకు వారి వెంట ఉండి వారి హక్కులను సాధించుకునే విధంగా మేము నిరంతరం మా పోరాటం ఉంటుందన్న. ఎస్పెసిఫిక్ గా గిరిజన ప్రాంతాలకు సంబంధించింది తెలంగాణ రాష్ట్రంలో ఐటీడీఏలు ఉన్నాయి. ఐటీడీఏల ద్వారా కూడా గిరిజన జర్నలిస్టులకు జీవన భృతి కల్పించే విధంగా వారికి వ్యక్తిగత రుణాలు ఇవ్వాలి. తర్వాత పేపర్ ప్రింట్ మీడియా వారికి అయితే కెమెరాలు స్పాన్సర్ చేయాలి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అయితే వీడియో కెమెరా స్పాన్సర్ చేయాలి. ఏదైతే జర్నలిస్టులు చదువుకొని ఉన్నారో వారి కుటుంబంలో వారికి సంబంధించినటువంటి ఎవరు ఉన్నా చదువుకున్న వారికి ఒక ఉద్యోగ ఉపాధి కల్పించి జర్నలిస్ట్ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఆ దశగా మా పోరాటం ముందుకుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చివరికి జర్నలిస్టులకు మీరు ఇచ్చే సలహా అంటే, ఒక జిల్లా కన్వీనర్ గా మీరు ఇప్పుడు దాదాపుగా ఈ 2వ మహాసభ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతున్నట్టు కనిపిస్తుంది, కానీ వాళ్ళ యొక్క జర్నలిస్టులకు ఉన్న బాధ అయితే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళని మీరు ఎలా ప్రోత్సహిస్తారు? వాళ్ళని ఎలా ఎటువంటి సందేశం ఇచ్చి పంపిస్తారు? మా జర్నలిస్ట్ మిత్రులకు అండగా ఉంటూ ఏ ఒక్క జర్నలిస్టుకు సమస్య వచ్చినా తక్షణమే స్పందిస్తా. ఏ ఒక్కరికి సమస్య రానియను. సమస్య వస్తే ఆ సమస్య ఎవరు వచ్చినా గానీ వారికి వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఏ సమస్యనైనా ముందుండి పరిష్కరిస్తాం. జిల్లాలో ఉన్న జర్నలిస్టులందరినీ ఏకం చేసి జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, డిఎస్పీలు కావచ్చు, జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఇక్కడ మన మానుకోట జిల్లాలోనే డిప్యూటీ స్పీకర్ ఉన్నారు, వారి దృష్టికి తీసుకెళ్లి మా జర్నలిస్టుల జోలికి రావద్దు, మా జర్నలిస్టుల అభివృద్ధికి సంక్షేమానికి కృషి చేయాలని చెప్పేసి వారిని త్వరలోనే కలవడం జరుగుతా ఉంది. జిల్లా కమిటీగా వారిని కలిసి మా సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లి ఏ రిపోర్టర్కి ఏ ఆపద వచ్చినా తక్షణమే ఎస్పీ గారి కలిసి, కలెక్టర్ గారి కలిసి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి యూనిట్గా వెళ్లి పోరాటం చేస్తామని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. సార్, చిన్న సమస్య ఇంకోటి, డోర్నకల్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, మహబూబాద్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, మండలానికి ఒక్క రిపోర్టరే ఉంటారు. మరి వీళ్ళకు సంక్షేమ పథకాల్లో క్యూ లైన్ లో కూర్చొని చేసినా కూడా వాళ్ళ పనులు కావట్లే. జియోలో, శాసనసభలో, పార్లమెంట్ లో చెప్పి వీళ్ళకు ప్రధానంగా వీళ్ళకు రావాల్సిన నిధులు వీళ్ళకు కేటాయించే మార్గదర్శనాన్ని మీ యూనియన్ ద్వారా ముందుకు తీసుకెళ్లే చేసే ప్రయత్నం చేస్తారంట? ఖచ్చితంగా మా యూనియన్ పరంగా జర్నలిస్టులకు రావాల్సిన జర్నలిస్టు కోటాలోనే కాకుండా వారు ఉన్నటువంటి బిలో పావర్టీలో ఉన్న గవర్నమెంట్ డొర్నాకల్ నియోజకవర్గం కావచ్చు, మహబూబాబాద్ నియోజకవర్గం కావచ్చు, పక్కన పాలకుర్తి నియోజకవర్గం కావచ్చు, పక్కన ఉన్నటువంటి ఇల్లందు కావచ్చు, ములుగు నియోజకవర్గం కావచ్చు, మహబూబాబాద్ జిల్లాలో ఉంటుంది ప్రతి జర్నలిస్ట్ కుటుంబానికి విధిగా ఫస్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే మేము ఎంపీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాంతో పాటు మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఐటీడీ పిఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. వారికి మా జర్నలిస్టులకు ఖచ్చితంగా వారికి వచ్చే సంక్షేమ పథకాలు అందే విధంగా మేము కృషి చేస్తామని చెప్పేసి రాష్ట్ర కమిటీ సహకారంతో కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. పూర్తి స్థాయిలో ఈ రోజు అయితే ట్రైబల్ జర్నలిస్ట్ సంబంధించిన మొత్తం పూర్తి స్థాయిలో దాదాపుగా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలు, మండలాల రిపోర్టర్స్ తో సహా ఇక్కడ రావడం జరిగింది. దాదాపుగా 150-200 మంది జర్నలిస్టులు, ట్రైబల్ జర్నలిస్ట్ సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అండి. పూర్తి స్థాయిలో ఈ రోజు అయితే ట్రైబల్ జర్నలిస్ట్ సంబంధించిన మొత్తం పూర్తి స్థాయిలో దాదాపుగా మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలు, మండలాల రిపోర్టర్స్ తో సహా ఇక్కడ రావడం జరిగింది. దాదాపుగా 150-200 మంది జర్నలిస్టులు, ట్రైబల్ జర్నలిస్ట్ సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. మొత్తంగా వాళ్ళ యొక్క సమస్యలు అయితే సతమతం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. దాంతో పాటు మన రాష్ట్ర సంబంధించిన నాయకులు ఉన్నారు. సార్, రండి సార్. ఈ సమస్యలు చాలా విధిగా ఉన్నాయి. వాళ్ళ సమస్యలు ఎక్కడే ఉంటున్నాయి. వస్తున్నారు, సభలు పెడుతున్నారు, నాయకులు వస్తున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు, కానీ సమస్యలు పరిష్కరించే నాదులు లేని పరిస్థితిలో జర్నలిస్టులు ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు రాష్ట్ర అధ్యక్షులు? అన్ని కులాలలో, అన్ని రంగాలలో ఏదైతే వివక్షత జర్నలిస్ట్ దాంట్లో కూడా వివక్షత. సో మేము ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో ఏజెన్సీ అవునండి, మీరు చెప్పింది నిజమే. అన్ని సంఘాలలో, అన్ని కులాలలో ఉన్నటువంటి సంఘాలు ఏర్పాటు చేసుకున్నారు. జర్నలిస్ట్ దాంట్లో కూడా మేము సంఘం ఏర్పాటు చేసుకొని 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో మా ఒక వేదికను ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మాకు కూడా ఉన్నది, ట్రైబల్స్ కూడా ఒక యూనియన్ ఉందని చెప్పేసి ఈరోజు అధికారుల దృష్టికి కానీ, ప్రభుత్వాల దృష్టికి కానీ అనేక సమస్యలు తీసుకెళ్లి కొన్ని పరిష్కరించుకోవడం కూడా జరిగింది.
ఎందుకంటే ఇక గతంలో ఒకటి ఉదాహరణ చెప్పాలనుకుంటే, గతంలో మాకు ఒక టీము ఏం లేదు, ఎవరు ఎక్కడో ఏదో అక్కడక్కడ వాళ్ళు ఉండేవాళ్ళు. మా దాంట్లో ఏంది ఎస్టీ జనరేషన్, ఎస్టీ దాంట్లో చదువుకున్న మంచి మంచి మేధావులు ఉన్నారు. సో ఉద్యోగాల వైపు వేరు, కానీ ఈ జర్నలిస్ట్ వైపు ఎవరు రాలా. ఈ మధ్య కాలంలో కొత్త యువత వీళ్ళంతా ఏం చేసారు, జర్నలిజం వైపు మొదలుపెట్టారు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద వాళ్ళ ఫైట్ చేసి వాళ్ళు వార్తలు వాళ్ళే రాయాలనే ఉద్దేశంతో వాళ్ళ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ వార్తలు రాయడం, బయటికి వెలుగులోకి తీసుకురావడం, ఆ యొక్క గిరిజన సమస్యల మీద వీళ్ళు సాధించినటువంటి విషయాలు కొన్ని అయితే, సంఘంగా మేము ఏర్పడి మేము సాధించుకొని మా హక్కుల కోసం సాధించుకున్న విషయాలు కూడా కొన్ని ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఉన్నారు కదా, రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నారని ప్రస్తావనలో విన్నాము. మేము పరిచయం లేకపోయినా ఏ జర్నలిస్ట్ అయినా కూడా ఇలానే వెళ్తా ఉంటాం. అయితే ప్రధానంగా అయితే సమస్యలు అయితే ఉన్నాయండి. ఇక్కడ మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులకు పూర్తి స్థాయిలో సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడైనా పని చేయించుకోవాలన్నా కూడా చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. మరి రాష్ట్రం నుంచి జిల్లా నుంచి కట్టుగా నాయకత్వం కట్టుకుంటేనే వాళ్ళు చేయగలుగుతారు. మరి వాళ్ళకి ఎటువంటి మోటివేషన్ ఇవ్వబోతుంది? జర్నలిస్ట్ అంటే అందరికి ఒకటే సమస్యలు ఉంటాయండి. ఓన్లీ మహబూబాబాద్ జిల్లాకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అదే ఉంది. ఎందుకంటే అక్రిడేషన్స్ అలాగనే ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కొనసాగింపు చేస్తా ఉన్నారు ప్రభుత్వం, అలాగనే ఉంది. సో ఈసారి అన్నా కూడా అందరికీ ఇయ్యాలనే ఉద్దేశం మా సంఘం నుండి ప్రధాన డిమాండ్. హెల్త్ కార్డు ఇన్సూరెన్స్ లేదు. అనేక మంది రిపోర్టర్లు ఈ ఇటీవల కాలంలో అనేక మంది చనిపోవడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ కుటుంబ సభ్యులు అనేకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండదు. వాళ్ళు ఇటీవల సిటీలో అయితే దహన సంస్కారాలు చేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి, ఇంటి ఓనర్ కూడా శవాన్ని ఇంటికి రానియలేని పరిస్థితి. అలాంటి పరిస్థితులు, దుర్భరమైన పరిస్థితులలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీళ్ళందరినీ ఏకం చేసి ఈరోజు 3 సంవత్సరాలలో మేము అనేక మంది, దాదాపు 3,000 నుండి 4,000 మంది మా ట్రైబల్ జర్నలిస్టులు ఉన్నారు. మాది ఒకటే ఎజెండా, ఒకటే జెండా, మేమంతా ఒకటే. మా దాంట్లో ఉన్నటువంటి గిరిజన తెగలు 33 తెగల్లో అందరం ఒకటే ఏకతాటమై ఏర్పరచుకొని ఈరోజు శిక్షణ తరగతులు కూడా నిర్వహించుకోగలిగినాం. గతంలో గత ప్రభుత్వము అనేక సంఘాలు అనేక కులాలకు జర్నలిస్టులకు ఇచ్చినా గానీ మా ట్రైబల్స్ కి వచ్చేసరికి ఆపేసిండ్రు. ఎందుకు ఆపేరని మేము కూడా డిమాండ్ చేసి, మమ్మల్ని కూడా ఎందుకు గుర్తించరు మీరని చెప్పేసి అధికారుల దృష్టి తీసుకెళ్లడంతో వాళ్ళు ఇటీవల శిక్షణ తరగతులు నిర్వహించి ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో మాకు ఒక 50 మందికి శిక్షణ తరగతులు ఇచ్చి సర్టిఫికెట్లు పొందడం కూడా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రైబల్ జర్నలిస్టులను ఏకం చేసి వాళ్ళను కూడా అందరినీ శిక్షణ తరగతులు నిర్వహించి వార్తల పరంగా ఎట్లా రాయాలి, ఎలా ఉండాలి, సొసైటీలో సమాజంలో మనం మెలుకోలేంది నేర్చుకునే విధానం ప్రతి రిపోర్టర్ కి అక్కడ శిక్షణ తరగతిలో క్లాస్ వైజ్ గా శిక్షణ సిస్టమేటిక్ గా జరుగుతా ఉంది, నిర్వహించబోతున్నాం. నాయకత్వంలో వస్తా ఉంటారు, పోతా ఉంటారు, బడా నాయకులు వస్తారు, డబ్బులు పెడతారు, ఏదో చేసి వెళ్ళిపోతున్నారు. కానీ విలేకరులతో వార్తలు రాపించుకొని వాళ్లకు చిన్న చూపు చూస్తున్న పరిస్థితి ఈ మొత్తం తెలంగాణ భారతదేశం మొత్తం ఇదే జరుగుతుంది. మరి వీళ్లకు యూనియన్ ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన మీరు వచ్చారు. యూనియన్లు పెడుతున్నారు, నాయకులు వస్తున్నారు, ప్రజాప్రతినిధులు వస్తున్నారు, మాటలకే పరిమితం అవుతుంది. మరి ఈ యూనియన్ సంబంధించి TWJ యూనియన్ సంబంధించిన ఈ సభకి మీ ప్రధాన ఉద్దేశము ఇక్కడున్న జర్నలిస్టులకు ఏం చెప్పబోతున్నారు? అవునండి, గతంలో ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఈరోజు అధికారంలోకి వచ్చారు. వాళ్ళు గతంలో సోషల్ మీడియాను ఎన్నుకున్నారు. సోషల్ మీడియా టీం వర్క్ చేసింది. ఈ రోజు అధికారంలో రాగానే సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి వాళ్లకు శత్రువులాగా చూస్తున్నారు. ప్రశ్నించొద్దు, ప్రభుత్వాలను ప్రశ్నించొద్దు అనే వాళ్ళ కాన్సెప్ట్ ఉంది. అవును, ఏ ప్రభుత్వం అయినా జర్నలిస్టులు అనేటోళ్ళు మీడియా సంస్థలను ప్రశ్నిస్తారు, తప్పులేదు. కాకపోతే కొన్ని మాలో కూడా కొన్ని కారణాలు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని ఎలా పరిష్కరించాలనే ఒక విధి విధానం ప్రభుత్వం తీసుకొస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ABCDలు రావు అని అంటున్నారు. కావచ్చు, మీరేం చేయాలి ప్రభుత్వం పరంగా? వీళ్ళని అందరినీ ఏ కేటగిరీ తీసుకోవాలి, మీడియా సంస్థను ఎలా చేయాలా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉన్నటువంటి వాళ్ళను ఏ విధంగా తీయాలి, ఈ విధానాలు తీసుకొచ్చి మీరు పెట్టండి. దానికి మేము అందరం యాక్సెప్ట్ చేస్తాం. అంతేగాని ప్రజాప్రతినిధులు లేరా, వాళ్ళకు రాయ వస్తుందా పూర్తిగా? మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? మేము కూడా ఒక జర్నలిస్ట్, మేము చదువుకొని ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరో చేసిన తప్పుకు అందరినీ రుద్దకూడదు అనేది నా ఉద్దేశం. అయితే ప్రధానంగా అయితే
ప్రధాన మీడియాస్ ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రికల్ మీడియాస్ కావచ్చు, పనిచేయట్లేదు పూర్తి స్థాయిలో ప్రధాన మీడియాలు పనిచేయట్లేదు. కాబట్టే ట్రైబల్ జర్నలిస్ట్ కావచ్చు, సోషల్ మీడియాలు కావచ్చు, వీళ్ళు పనిచేయడానికి ముందుకు వచ్చినప్పుడు ప్రధాన వార్తాదారులు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకా నాయకులు కావచ్చు చెప్తున్నారు. మరి ప్రధాన మీడియాలు ఏం చేస్తున్నాయి అంటున్నారు. దీనినే ఇప్పుడు ప్రధాన మీడియాకు వాళ్ళకు ఒక ఎజెండా పెట్టుకొని వాళ్ళ యొక్కటువంటి కులాల సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి పెద్ద మీడియాలో వాళ్ళు ఇలా ఉన్నారు. సో వాళ్ళది ఏంటిది, వాళ్ళకు ఒక అధికారంలో ఉండాలి అనేది వాళ్ళ కోసం పనిచేసే సంస్థలు మీడియా రంగంలో ప్రవేశించినాయి. అవి ఎప్పుడైతే వచ్చినాయో మిగతా మీడియా సంస్థలకి దివాళి తీసే పరిస్థితి ఏర్పడ్డది. ఆ తర్వాత కొంతమంది అనుభవజ్ఞులు వివిధ రంగాలలో మీడియా రంగాలను ఏర్పరచుకోవడం, ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరగడం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎంచుకోవడం, ఈ రోజు సోషల్ మీడియా మీద ప్రధానమైన పత్రికలు ఛానళ్లు ఆధారపడి జీవిస్తున్నాయి. ఇదే రేవంత్ రెడ్డి మొన్న నిజంగా 2 years బ్యాక్ సోషల్ మీడియా నా కార్యకర్తలు సోషల్ మీడియా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడి మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక వాళ్ళ కోపాలు వస్తాయి. మళ్ళీ ఎవరిని వేసినా కూడా మీడియా మీదనే పడుతున్నారండి, మీడియా జర్నలిస్టుల మీదనే పడుతున్నారు. వాళ్ళకి ఎవరు కనిపించట్లా, మేమే కనిపిస్తున్నాం. ఎందుకంటే మాలో ఏదైనా ఒకటి రెండు ఉంటే మీరు అది సరిదిద్దుకోవాలి. కానీ ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు మా మీద కానీ సోషల్ మీడియా మీద కానీ జర్నలిస్టుల మీద కానీ అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని సూచన. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ప్రధానంగా అయితే పూర్తి స్థాయిలో ఈ మహాసభకి, రెండో మహాసభకి, TWA సంబంధించిన మహాసభకి అయితే పూర్తి స్థాయిలో జర్నలిస్టులకు ఒక వేదిక ఇవ్వాలి, జర్నలిస్టులు పడుతున్న సమస్యలను పరిశీలించడమే మా ప్రధాన ఎజెండాగా అని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తంగా తెలంగాణ రాష్ట్రం, యావత్ భారతదేశ వ్యాప్తంగా జర్నలిస్టులు, ట్రైబల్ జర్నలిస్టులు అనేక సమస్యల్లో సతమతమవుతున్నారు. వాళ్ళకు ప్రధానంగా విషయాల్లో మాట్లాడే విధానాన్ని అమలు చేస్తున్న వాళ్ళని ఎవరు పట్టించుకోలేని పరిస్థితిలో సంఘాలు వస్తున్నాయి పోతున్నాయి, రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు, కానీ సోషల్ మీడియాకి సంబంధించిన కావచ్చు, మీడియాకి సంబంధించిన వాళ్ళు కావచ్చు పూర్తి స్థాయిలో పట్టించుకోవాలని, ఒక వేదికగా ఉండాలనే ఈ యొక్క సభను ఏర్పాటు చేసిన పరిస్థితి. మహబూబాబాద్ జిల్లా నుండి అలాగే మనము అడగగానే సార్ మేము విధంగా కనిపిస్తున్నాం. ఉదయగిరి అన్నగారికి, జిల్లా అధ్యక్షులు ఉదయగిరి అన్నగారికి రంగులు రావడం ఎక్కాలన్నప్పుడు అన్న నాగర పద్ధతి బాగుంది రావటం పెట్టేసిన నేను తిరుగుతున్నా. అప్పుడే ముందుగా ఈ ప్రారంభ సభ కాబట్టి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మా గురుకులు సభకు అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షులు లక్ష్మణ్ గారు మరియు సీనియర్ సిటిజన్ డాక్టర్ దేవనాయక్ గారు, సభ మీద ఉన్న అందరు పెద్దలు, ప్రముఖ ఆసక్తులైన గిరిజన విలేకరులు, సోదరులు మరియు మిగతా వాళ్ళకి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తే ఆ పత్రికల వాళ్ళే, ఆ సంఘటన చూసిన వాళ్ళే అందరూ ఒకటే కాబట్టి దాన్ని విలువడానికి ఎవరు కూడా ఇబ్బంది పడేవాళ్ళు. ఎందుకు ఉన్నటువంటి అన్నట్టు రాజ్య పార్టీలు అన్ని కూడా పాలక వర్గాలన్నీ కూడా ఒకే గుడి పక్షులు కాబట్టి వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ పనిచేస్తుంది. కానీ ఏమైంది, అక్కడ ఒక పారిశుద్ధ కార్మికుడు దాన్ని వెలుగులో తీసుకురావడం వల్ల దాన్ని ఏమైతే మనం సిట్టేసింది. అంటే ఏమైంది, ఇక్కడ సోషల్ మీడియా దాదాపు 25 years దాకా వచ్చింది. కానీ దీంట్లో మనకి ఎక్కడో అక్కడ ఒక్కళ్ళు ఇద్దరు అవపడింది. కానీ వాళ్ళ 75 మంది రావడం అనేది చాలా ఆశించదగ్గ విషయం. ఎందుకంటే మనం రావడం వల్ల మనకు కొన్ని ప్రయోజనం ఉన్నాయి. ఇక్కడ దాకా పరిచయం మనకు సంబంధించిన సమస్యలు, మనకు సంబంధించిన విషయాలు వాళ్ళు తెలుసుకోవాలంటే మనం వాళ్ళ దగ్గర పోయేవాళ్ళు. అంటే మన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బాగా ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళు లేదా అగ్రప్రభుల దగ్గర పోయి వాళ్ళ దగ్గర పోయి సార్ నాకు పోషణ పని ఉన్నది, నాకు కలెక్టర్తో పని అని చెప్పి ఇవాళ ప్రతిదీ నార్మల్ అయితే మన వాళ్ళ సమస్యలు మనం చెప్పి తీసుకొచ్చిన మనం అంటే మామూలు విషయం కాదు కదా. అంటే మన వాళ్ళు మన దగ్గర రావడం వల్ల అయితే అంటే మనకు సంబంధించిన సమస్యలు ఏమైనా మన వాళ్ళు కూడా అంటే మనకు ఆత్మగౌరవం ఉంది. వైద్య శాఖాధికారి అంటే కళాధికారి మీద వచ్చిన తర్వాత మద్దతు ఇస్తే రక్షణ వచ్చిన తర్వాత పూర్తిగా తెలిసే పరిస్థితి ఏర్పడింది. అంటే కేవలం ఉద్యోగం లాగానే కాకుండా ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పంతో ప్రజలకు వైద్యాన్ని మరింత దగ్గర చేయాలనే
అంకితభావంతో పనిచేస్తున్న డిఎంహెచ్ఓ గారికి, అదేవిధంగా మేడం గారికి, ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు పరుస్తున్న మేడం గారికి, అదేవిధంగా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా మహబూబాబాద్ జిల్లాలో కూడా మీరు మేమేదో తక్కువ, అది ఇందాక ఒక సోదరుడు నా ముందు అంటే మమ్మల్ని ఎదగనివ్వండి అని చెప్పేసి, మిమ్మల్ని ఎవరు ఎదగనియాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఒక గట్టి బలమైన శక్తిగా ఎదిగి ఉన్నారు. ఆల్రెడీ వరాలు చాలా గొప్ప శక్తిగా ఎదిగి ఉన్నారు. ఇంకా మిమ్మల్ని ఇప్పుడు జర్నలిస్టులు అని అంటే 2 విభాగాలు 3 విభాగాలు అనేది లేదు. మనమంతా ఐకమత్యంగా ఒక ప్రతి విషయంలో కూడా ముందుకెళ్ళే ఉద్దేశంలో మనమంతా ముందుకెళ్ళాలి. ఇప్పుడు గిరిజన జర్నలిస్టుల ఈ యొక్క ఐక్య వేదిక నుంచి మీ అందరికీ కూడా ప్రతి ఒక్క జర్నలిస్ట్కి ఒకటే చెప్తా ఉన్నా, ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇప్పటివరకు జిల్లాలో మనం తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా మొట్టమొదటి గెలుపు ఎక్కడ జరిగిందంటే